అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు మనకి రైతు భరోసా నిధులనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు జమ కాలేని వారికి ఎప్పుడు జమ చేస్తారు? సో, మనకి ఈ యొక్క రూ. 6,000 ఎప్పుడు జమ అవుతాయి? ఇలా ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, మనకు ఒక అప్డేట్‌కి అయితే వచ్చింది. అది ఏంటో కూడా చూపెడతాను. సో, వీడియో చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి మనకి ఈ యొక్క జనవరి 26వ తేదీన రూ. 6,000 అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం మనకి మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసిందనమాట. సో, మిగిలిన గ్రామాలకు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి గనుక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! రైతు భరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందండి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్‌లోకి ఇవాల్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకి మొత్తం 17.3 లక్షల రైతుల ఖాతాలో ఇవాళ నిధులనేవి అయితే జమ అవుతున్నాయి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇప్పటి వరకు కూడా మనకి కొంతమంది రైతులకి అది జమ కాలేదని చెప్పేసి అంటున్నారు కదా! సో, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి సాగు భూమి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క నిధులనేవి అయితే జమ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇంతకీ మీకు ఈ యొక్క నిధులు జమ అయ్యాయో లేదైతే కిందైతే కామెంట్ చేయండి. సో, కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలి. వారికి మాత్రం జమ అవుతాయన్నమాట. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.